సో, మెయిన్. ఇటీవల మీరిందాక చెప్పారు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితున్నటువంటి ఒక ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి ఒక మ్యాటర్ అంటే ఇష్యూ వాళ్ళు రిజైన్ చేయడం జరిగింది. హ్మ్. ఆర్ట్ టీచర్ అనుకుంటాను మేబీ. ఎగ్జాక్ట్‌లీ. అయితే వారు మెన్షన్ చేసినటువంటి విషయం ఏందనంటే గతంలో వారు పనిచేసినటువంటి అంటే వేరే ఒక మీడియాలో పనిచేశారు. ఆ తర్వాత పిల్లలకి మ్యూజిక్ నేర్పించాలనే ఉద్దేశ్యంతోటి వారు ఈ గురుకుల సొసైటీకి రావడం జరిగిందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా వారు ఆరోపించినటువంటి విషయం ఏందనంటే వారికి వార్డెన్ డ్యూటీలేయడము, అదేవిధంగా కేర్ టేకర్ ఎయడం, అదేవిధంగా పిల్లలకు బయట ఏదైనా ఎగ్జామ్స్ జరిగినప్పుడు కూడా వీరే పిల్లల్ని తీసుకురావడం అనేది ఇవన్నీ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో, అసలు ఆ డ్యూటీస్ అన్నీ కూడా ఎవరు చేయాలి? ఈ మ్యూజిక్ హ్మ్. టీచర్లు గావచ్చు, లేకపోతే టీచర్లు ఇప్పుడు మీరన్నట్టు మ్యాథ్స్ టీచర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీరు చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏంది? పర్ డే ఒక ఫ్యాకల్టీకి ఎన్ని అవర్స్ డ్యూటీ ఉంటుంది? ఎగ్జాక్ట్‌లీ ఫర్ ఎగ్జాంపుల్. నేను మొత్తం చెప్తాను సార్. యాక్చువల్ ఏందంటే నాకు గూడా వచ్చింది. ఆ మేడము ఓకే. మన మ్యూజిక్ టీచరు ఓకే. రిజైన్ చేసినప్పుడు పోస్టు మన సోషల్ మీడియాలో వైరల్ అయింది. అవును. యాస్ ఏ గురుకుల సంఘ లీడర్‌గా, ప్రెసిడెంట్‌గా నాకు గూడా వచ్చింది ఆ పోస్టు. ఓకే. బాధాకరం అది చాలా. ఓకే. ఎందుకంటే ఆమె మీడియాలో పనిచేసింది. తర్వాత మ్యూజిక్ టీచర్‌గా పనిచేసింది. క్లాసెస్ చెప్పింది. అవును. మన పేద పిల్లలకు చెప్దాము అనేది జాబ్ వచ్చింది ఆమెకు. అవును. చేసింది కొన్ని రోజులు. కానీ ఏమైతుందంటే సంస్థాగత లోపాలు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక 18 మంది టీచర్లున్నారు. అవును. దాంతో పాటుగా లైబ్రేరియను, ఆర్ట్ టీచరు, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్స్ ఉంటారు. ఓకే. వాళ్ళొచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైనా చిన్న పనొచ్చిందనుకోండి, హ్మ్. ఎక్కడికైనా పిల్లల్ని తీసుకెళ్ళాలి బయటికి. ఓకే. అప్పుడేమంటారు మ్యాథ్స్ టీచర్ ఈస్ బిజీ విత్ మ్యాథ్స్ క్లాసెస్, సైన్స్ టీచర్ ఈస్ బిజీ విత్ సైన్స్ క్లాసెస్. అది కాకుండా ప్రిన్సిపల్ ఏం చేస్తారంటే, హ్మ్. అంటే అది ప్రిన్సిపల్ లోపం కాదది. ఓకే. సంస్థ చెప్తా వ్యవస్థ అలా ఉంది. ఓకే. సో, ఆమెను పంపిస్తారు. అంటే ఏ పనొచ్చినా గాని ఎందుకులే మ్యూజిక్ ఏం నేర్చుకొని ఏం జేస్తారు? హ్మ్. ఏందమ్మా ఆర్ట్ టీచరు, మ్యూజిక్ ఏముంటది? ఎళ్ళండి. హ్మ్. కేర్ టేకర్ గావచ్చు, హౌస్ మాస్టర్ అలాంటి అంటే నాన్ టీచింగ్ డ్యూటీస్ అనే ఇస్తారు. ఓకే. దీనికి సింపుల్ సొల్యూషన్ ఒకటే. ఓకే. ఇప్పుడు విద్యా కమిషన్ రిపోర్ట్ గూడా అందులో ఉంది. అవును. 200, 300 మందికి 200 మందికి ఒక వార్డెన్ ఉండాలని. అవును. సింపుల్ ఇక్కడ అదే చెప్తున్నా నేను. మనం రెసిడెన్షియల్ ప్యాటర్న్ చెప్పినప్పుడు మీరు మిగతా స్కూల్ చూసుకోండి. కార్పొరేట్ స్కూల్ చూసుకోండి. ఓకే. అక్కడ ఎందుకు సక్సెస్ అయితుంది? ఇక్కడ ఎందుకు లాగింగ్ అయితుందంటే అక్కడ స్టాఫ్ ప్యాటర్న్. ఓకే. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటారు? జూనియర్ లెక్చరర్స్ ఉంటారు. సీనియర్ లెక్చరర్స్. సరే ఆ ప్యాటర్న్ మనం తీసుకోలేము ఇక్కడ లెక్చరర్స్‌కి. కానీ కనీసం నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే వార్డెన్స్, ఓకే. డెప్యూటీ వార్డెన్స్‌ని రిక్రూట్ చేసుకోవాలి. ఓకే. కేర్ టేకర్, ఓకే. కేర్ టేకర్‌ని రిక్రూట్ చేసుకోవాలి. మెయిన్ ఒకటి ఇంపార్టెంట్ ఏందంటే ఒకటి గమనించాలి అందరూ గూడా పెద్దలు, ప్రభుత్వ పెద్దలు, అధికారులు గూడా. మనం ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ ప్రొడక్ట్ చేయట్లేదు. అవును. అంటే ఏదైనా ఒక గ్లాసో లేకుంటే ఒక చెంబో ప్లాస్టిక్ చేస్తున్నాం అనుకోండి. అది పాడైపోతే మళ్ళీ దాన్ని రీఫర్బిష్ చేసి మళ్ళా చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? మైండ్స్, మన ఫ్యూచర్, మన అవును. ఫ్యూచర్ జనరేషన్‌ని తయారు చేస్తున్నాం. అవును. సో, దాని మీద చాలా ఫోకస్ చేయాలి. మనం అవును. ఇందాక అందులో వచ్చినాయి సాలరీస్ అవి గూడా వచ్చింది. అవును. మనం ఇక్కడ పెట్టే డబ్బులు ఏదైనా గాని అది చానా పెద్దదది. మనం ఎందుకంటే మన కంట్రీ ఫ్యూచర్‌ని తయారు చేస్తున్నాం. కాబట్టి ఆ పసి హృదయాలను, మైండ్ సెట్స్‌ని దాన్ని చేయాలనంటే దానికి తప్పనిసరిగా కౌన్సిలర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే.